నమస్తే. ప్రజెంట్ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశం చాలా కీలకంగా మారిపోయింది. సో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లు 9th షెడ్యూల్లో చేర్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. అలాగే రాష్ట్రపతికి పంపించడం జరిగింది. దీని పట్ల బీజేపీ పార్టీ కానీ మరొక పక్కన కేంద్రం కానీ దీనికి ఒప్పుకునేటువంటి ఆస్కారం లేదు. దీంట్లో ముస్లింలు ఉన్నారు కాబట్టి ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లును 9th షెడ్యూల్లో చేర్చడానికి వీలు లేదంటూ కరాఖండిగా చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా బీసీలలో ఉన్నటువంటి వాళ్ళు దరిదాపుగా చాలామంది కులాలు ముస్లింలో ఉన్నటువంటి వాళ్ళే దూదేకులు కావచ్చు, మిగతా సంబంధించిన కొన్ని వర్గాలంతా కూడా వాళ్ళంతా కూడా చాలా అణగారినటువంటి వర్గాలు ఉన్నాయి. వాళ్ళకి రిజర్వేషన్ల ఫలాలు బీసీలలో కావాలి, మమ్మల్ని బీసీలలోనే ఉంటామని చెప్పేసి కూడా చాలామంది ఇప్పటికే వాళ్ళు గొంతెత్తి నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలామంది ఇప్పటికే సమావేశం కావడం జరిగింది. వాళ్ళ యొక్క ఆకాంక్ష ఏంటి, వాళ్ళు ఏ విధమైనటువంటి ఆ రిజర్వేషన్లు కోరుకుంటున్నటువంటి అంశాలని ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన సర్వే జరిగింది. అందులో దాదాపుగా ఇస్లాం మతాన్ని ఆచరిస్తూనే పూర్తిగా వెనుకబడిన వర్గాలుగా ఉండే ప్రజల్ని గుర్తించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే బీసీ రిజర్వేషన్స్ ఏవైతున్నాయో అవి ప్రధానంగా వెనుకబడతనం అంటే విద్యాపరంగా, ఆర్థిక పరంగా, అట్లాగే సంస్కృతి పరంగా ఏ సమాజాలు అయితే దూరంగా ఉన్నాయో ఆ సమాజాలకు రిజర్వేషన్స్ ఇవ్వాలనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. నిజానికి బీసీలో ముస్లింలు అంతర్భాగంగా ఉంటారు. ఇది బ్రిటిష్ టైంలో మొట్టమొదటిసారిగా హంటర్ కమిషన్ దగ్గర నుంచి మొదలుకుంటే దాని తర్వాత ఆ పరంపర కొనసాగుతూ వచ్చింది. ఈరోజు బీజేపీ కూడా కేంద్రంలో పస్మందా ముస్లింలకు మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్తా ఉంది. అదే విషయంలో రాష్ట్రానికి వచ్చేప్పుడు అత్యంత నిరుపేద వర్గాలుగా, అత్యంత పేదవాళ్ళుగా, అత్యంత సామాజిక వెనుకబడతానికి గురవుతున్న నూరుభాష దూదేకుల కులాలు కానీ, అట్లాగే పత్తర్పోడ్ అంటే రాళ్ళు కొట్టుకునే వాళ్ళు కానీ, గారడి వాళ్ళు కానీ, కాసి వాళ్ళు కానీ, అట్లాగే ఈ గుడ్డెలను ఆడించే వాళ్ళు కానీ, ఇట్లా అనేక కమ్యూనిటీస్ ఇస్లాంను వ్యక్తిగతంగా వాళ్ళు ఆచరిస్తూ, ఎందుకంటే మత స్వేచ్ఛ భారతదేశంలో ఉంది కాబట్టి, కానీ జీవితంలో మాత్రం పూర్తిగా సామాజిక వెనుకబడతనం ఉంది. సామాజిక వెనుకబడతనానికి గురవుతున్న వర్గాలకి రిజర్వేషన్ ఇవ్వకుండా రిజర్వేషన్ల యొక్క లక్ష్యం పూర్తి కాదు. ఆ నేపథ్యంలోనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రిజర్వేషన్ల సంబంధంలో ముస్లిం వర్గాలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం ఏదైతుందో మేము ఈరోజు ఆ వర్గాల నుంచి వచ్చిన మేమందరం కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో బీసీలుగా ఏ సమాజాలు అయితే ఈరోజు వెనుకబడి ఉన్నాయో వాళ్ళందరికీ రాజ్యాధికారంలో కానీ, పరిపాలన విధానంలో కానీ, గవర్నెన్స్లో కానీ వారికి భాగస్వామ్యం రావాలంటే తప్పనిసరిగా రాజ్యాంగ సంస్కరణలు రావాలి. అందుకోసం అందులో భాగంగానే బీసీ సమాజంలో అంతర్భాగంగా ఉన్న ముస్లిం వెనుకబడ్డ తరగతులు ఏవైతున్నాయో వీళ్ళకు కూడా రాజ్యాంగ రీత్యా చట్టబద్ధంగా కమిషన్ రిపోర్ట్ మేరకి రిజర్వేషన్ రావాలి. కాబట్టి ఆ చట్టబద్ధమైన రిజర్వేషన్ రక్షించుకోవడం కోసము మేము ఎట్లాంటి త్యాగాలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. త్వరలోనే మేము పెద్ద ఎత్తున బీసీ ఏ గ్రూప్లో ఉన్నవాళ్ళు, బీసీ బి గ్రూప్లో ఉన్నవాళ్ళు, బీసీ ఈ గ్రూప్లో ఉన్న ముస్లిం వెనుకబడ్డ తరగతులు ఎవరుతున్నాం, వీళ్ళందరూ ఏ గ్రూప్లో ఉన్నా కూడా ముస్లిం వెనుకబడ్డ తరగతులకు సంబంధించిన వాళ్ళు కాబట్టి మేమందరం కూడా అతిపెద్ద మీటింగ్ని ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా రిజర్వేషన్లను సమర్థిస్తున్న అన్ని రాజకీయ పార్టీలను ఇక్కడ పిలిచి మేము పెద్ద ఎత్తున ఒక సదస్సు నిర్వహించే ప్రయత్నంలో ఉన్నాం. మీ ద్వారా అంటే ప్రధానంగా మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ముస్లిం వెనుకబడ్డ తరగతులు చాలా వెనుకబడ్డ వాళ్ళు, సమాజంలో వాళ్ళకు నిజంగా సామాజిక న్యాయం అవసరం. వాళ్ళు అభివృద్ధి చెందకుండా సమాజం ముందుకు పోయే అవకాశం లేదు. కాబట్టి దయచేసి ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నట్టుగా వస్తున్న స్టేట్మెంట్స్ అవుతున్నాయో అవి సరికావని, ముస్లిం వెనుకబడిన తర్వాత రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా సమర్థించాలని మీ ద్వారా మేము రాజకీయ పార్టీలకు, ప్రజాస్వామ్యవాదులకు మేము వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. 9th షెడ్యూల్లో పెట్టకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఇదే అడ్డంకి అంటూ బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు మంత్రులు కూడా మాట్లాడుతారు. అనిల్ గారు వాస్తవంగా రిజర్వేషన్లో బీసీ రిజర్వేషన్లో ముస్లింలు భాగస్వామ్యంగా ఉండాలని 1977లో బీజేపీ భాగస్వామిగా ఉన్న జనతా పార్టీ మండల కమిషన్ వేసింది. మండల కమిషన్ చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే ముస్లింలలో వెనుకబడ్డ వర్గాలు ఎవరుతున్నారో వారు ఇందులో భాగంగా ఉండాలని చెప్పింది. ఇదే బీజేపీ పాలిత ప్రాంతాలైన మనకి 1980లో గుజరాత్లో ఈ రిజర్వేషన్ అమల్లోకి వచ్చాయి. ఈరోజు ఉత్తరప్రదేశ్లో, అట్లాగే బీజేపీ అధికారుల్లో రాజస్థాన్లో, బీజేపీ అధికారులు ఉన్న మధ్యప్రదేశ్లో కూడా ఈ రిజర్వేషన్ అమలుకు వచ్చాయి. వెరీ రీసెంట్గా ఉత్తరప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి యోగిదాస్ ఏం చెప్పాడంటే మా దగ్గర పస్మందా ముస్లిం రిజర్వేషన్ ఇవ్వడానికి వ్యతిరేకంగా చెప్పాడు. సెంట్రల్లో బీజేపీ ముస్లిం రిజర్వేషన్లకు అనుకూలం, ముస్లింలలో పస్మందా రిజర్వేషన్లకు అనుకూలం అని చెప్తుంది. పస్మందా ముస్లిమ్స్ అంటే ఎవరో కాదు, ఇక్కడ ఉన్న దూదేకుల వాళ్ళు, ఇక్కడ ఉన్న మెహత్తర్ వాళ్ళు, ఇక్కడ ఉన్న పత్తర్పోడు కాసోళ్ళు, ఇక్కడ ఉన్న గారడోళ్ళు, వీళ్ళే ప్రధానంగా మనకు కనిపించే పస్మందా ముస్లిమ్స్. అంటే కేంద్రంలో బీజేపీ పస్మందా ముస్లిం రిజర్వేషన్ ఇస్తామని స్వయంగా
పార్టీ నేతలు అట్లాగే గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు చెప్తా ఉంటే రాష్ట్రంకి వస్తే అవగాహన రాహిత్యంతో ఇక్కడ బీజేపీ ఎంపీలు మాట్లాడడం అనేది ఆ పార్టీ యొక్క 2 నాలుకల దూరికి దర్శనం కనబడతా ఉన్నది. మేమేమంటున్నాం అంటే సెంట్రల్లో మీరు ఏ పస్మందా ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటారో అదే పస్మందా ముస్లింలు ఇక్కడ ఉన్నారు. పస్మందా ముస్లిం అంటే నిర్వచనం చెప్పండి. మీరు ఏ పస్మందా ముస్లింలకు నిర్వచనం చెప్తున్నారో ఆ నిర్వచనాన్ని అన్వయం చేసే గ్రూపులు అన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి ఈ రిజర్వేషన్లను బీజేపీకి సంబంధించిన కొంతమంది స్థానిక నాయకులు వ్యతిరేకించడం సరైనది కాదు. అవసరమైతే జాతీయ స్థాయి బీజేపీ నాయకత్వాన్ని కూడా మేము కలిసి పస్మందా విషయంలో ఆ పార్టీ వైఖరి ఏదో అది ఖచ్చితంగా బయటకు చెప్పాలనే విషయాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే వాస్తవంగా ఏ రాజకీయ పార్టీ బీజేపీ ప్రధానంగా బీసీ రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ ఉన్నది. మీరు బీసీ రిజర్వేషన్ వ్యతిరేకంగా మీరు మాట్లాడుతూ ఆ వ్యతిరేకతను ముస్లింల భుజాల మీద అంటే ముస్లింల వెనుకబడి తరగతుల భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చాలనుకుంటూ ఉన్నారు. మేమేమంటున్నాం అంటే భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనే పదం ఉపయోగించబడలేదు. భారత రాజ్యాంగంలో బ్యాక్వర్డ్ క్లాస్ అంటే వెనుకబడ్డ తరగతి అని నిర్వచించబడింది. ఆ వెనుకబడ్డ తరగతిలోకి ఉండాల్సిన లక్ష్యాలన్నీ కూడా తెలంగాణలో ఈ సామాజిక వర్గాలకు ఉన్నాయి. భారత రాజ్యాంగంలో వెనుకబడ్డ తరగతులకు ఏ రిజర్వేషన్లు ఏ ఆరక్షణ ఏ ప్రశాసితమైందో ఆ నిర్వచనానికి ఇక్కడ ఉండే పస్మందా ముస్లిమ్స్ బేసికల్గా దానికి సూట్ అవుతారు. కాబట్టి బీజేపీని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు నిజంగా కేంద్రంలో పస్మందా ముస్లిమ్స్ అని గురించి మీరు గొప్పగా మాట్లాడుతున్నారు కదా, మరి తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు అదే పస్మందా ముస్లిం రిజర్వేషన్ ఇస్తే మీరు ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? అంటే కేవలం మీకు రాజకీయ లభ్యం కోసం రాజకీయ లబ్ధి కోసం ఈరోజు ఆ మంచి పేరు ఇక్కడ ముఖ్యమంత్రి గారికో ఇక్కడ ప్రభుత్వానికో దాన్ని సమర్థించే రాజకీయ పార్టీలోకి రావడం మీకు ఇష్టం లేదు. కాబట్టి మేము ఛాలెంజ్ చేస్తున్నాం బీజేపీ నాయకత్వాన్ని, మీరు ఏ పస్మందా ముస్లింలకు రిజర్వేషన్ సమర్థిస్తున్నారో ఆ పస్మందా ముస్లిం తెలంగాణలో ఎవరో ప్రకటించండి. అప్పుడు నిజం మనకు పాలు నీళ్ళుగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి వెనుకబాటు తనం ఆధారంగా ఏ వెనుకబాటు ఇప్పుడు నేను చెప్పిన ఈ గారడోళ్ళు కానీ నేను చెప్పిన దూదేకులోళ్ళు కానీ నేను చెప్పిన రాళ్ళు కొట్టేవాళ్ళు కానీ గుడ్డెలు నాడిపించే వాళ్ళు కానీ పాములు పట్టేవాళ్ళు కానీ వీళ్ళు పేర్లను చూస్తేనే మీకు కనబడుతుంది కదా సార్, ఇంత వెనుకబడ్డ తరగతులకు సంబంధించిన వాళ్ళు. కాబట్టి వీళ్ళ రిజర్వేషన్ వ్యతిరేకించడం అంటే పేదలను వ్యతిరేకించడమే, వీళ్ళ రిజర్వేషన్ వ్యతిరేకించడం అంటే రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం. కాబట్టి బీజేపీ నాయకులు ఈ విషయంలో పునరాలోచించుకోవాలని మేము వెనుకబడ్డ ముస్లిం తరగతుల సమాజం నుంచి వీళ్ళందరూ అన్ని గ్రూపులకు సంబంధించిన నాయకులు వచ్చారు, మేధావులు వచ్చారు, వీరి వైపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వంలో ఉంది, ప్రజాప్రభుత్వంగా చెప్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఒక సర్వే చేసింది, అందులో వీళ్ళ వెనుకబాటుతనం కూడా ఉంది. సైంటిఫిక్గా ఆ వెనుకబాటుతనం ఆధారంగానే ఈ రిజర్వేషన్లో భాగం చేశారు. కాబట్టి దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది, మాకు సపోర్ట్ చేయాల్సింది అని మేము ప్రజాస్వామ్యవాదుల్ని మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాం. సార్ ఏంటి ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ముఖ్యంగా రిజర్వేషన్కి సంబంధించిన 42% రిజర్వేషన్లలో ముస్లింలు ఉన్నారు కాబట్టి మేము దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నామంటూ బీజేపీ పార్టీ మాట్లాడుతున్నటువంటి మాటలు మీరేం సమాధానం చెప్తారు? నేను ముదుగాలు అహ్మద్ మహియుద్దీన్ బాబ్జాని, తెలంగాణ రాష్ట్ర నూరు భాష ఆవిర్భావ సంఘ అధ్యక్షునిగా ఏదైతే బీజేపీ మాట్లాడుతూ ఉందో, మాకు దూదేకుల వాళ్ళకి ఆల్రెడీ రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి రిజర్వేషన్స్ ఉంది ఆల్రెడీ. దీని గురించి స్పష్టంగా ఇంతకుముందు గతంలో మోడీ గారు ఏదైతే బీజేపీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ హైదరాబాద్లో అయినప్పుడు ఆల్రెడీ దూదేకుల పస్మాందా పింజారి ముస్లిమ్స్ ఈజ్ నాట్ మైగ్రేట్ ముస్లిం, ఈజ్ ఇండియన్ ముస్లిం, వీరిని దగ్గర తీయండి, వీళ్ళ యొక్క స్థితిగతులను అర్థం చేసుకొని వారికి ఏం అవసరాలు ఉన్నాయో ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం పరంగా వారికి రిజర్వేషన్ పరంగా ఏవైతే ఉన్నాయో మీరు వాళ్ళ దగ్గరికి ఇళ్లకు పోయి కూడా ఎంక్వైరీ చేయండి ఆయన బీజేపీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఏదైతే కొంతమంది నాయకులు అవగాహన రీత్యంగా మాట్లాడుతుందో అది చాలా తప్పు. మిగతాది ఏదైతుందో బీజేపీలో కీలకంగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు బీసీ పూలేగా ఉంటాడు, అతనికి పూర్తిగా అవగాహన ఉంది. అతను దీని గురించి స్పష్టంగా ఎన్నోసార్లు ఈ దూదేకుల ముస్లిమ్స్ గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా రఘువనందరావు గారు కూడా మాట్లాడడం జరిగింది. కాకపోతే ఏదైతే బీసీ రిజర్వేషన్ ఈకుందో అది కొంత టెక్నికల్ ప్రాబ్లంగా ఉండి ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ అది సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. అది కొంత టెక్నికల్ ప్రాబ్లం అప్పుడు జరిగింది. అప్పుడు మమ్మల్ని చేర్చుకుంటే ఆ టెక్నికల్ ప్రాబ్లం కూడా కాకపోవు. అప్పుడు అసద్ భాయ్ ఏదైతే ఎంఐఎం చీఫ్ ఉన్నారో వారు కానీ ఆ కీలకంగా ఉన్నటువంటి షబ్బీర్ అలీ గారు కానీ ఈ దూదేకుల సామాజిక వర్గం దాదాపుగా తెలంగాణలో 20 లక్షల జనాభా ఉంది కాబట్టి వీరికి కూడా వాటా ఇవ్వవలసిందనేది ఒక దురుద్దేశంతో, అంటే రాజకీయ పరంగా కానీ విద్యాపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ వీరికి కూడా ఎదుగల అవుతారనేటువంటి ఉద్దేశంతో
వారు మమ్మల్ని పక్కకు పెట్టారు కాబట్టి ఆ సమయం లోపల అది సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి మా దూదేకుల సంక్షేమ సంఘాల తరఫు నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అటువంటి టెక్నికల్ ప్రాబ్లం జరగకుండా 42% ఏదైతే రిజర్వేషన్ ఇస్తుండ్రో సమగ్రంగా మేధావులతోని అడ్వకేట్స్తోని చర్చన చేసి మమ్ముల తీసుకొని ముడితే ఇది ఆగుతుంది, ఇది అవుతుంది. ఎందుకంటే సెంట్రల్ లెవెల్లో మోడీ గారే చెప్పారు ఈ పస్మాందా పిచ్చిల తప్పుకు లేకే చలో అని. దాన్ని బేస్ చేసుకొని అవసరం అనుకుంటే మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఢిల్లీ దానిక ప్రధానమంత్రిని కలుస్తాం. ఆల్రెడీ వాళ్ళు సానుకూలంగా ఉన్నారు. ప్రధానమంత్రి హైదరాబాద్ నడి ఒడ్డునో చెప్పడం జరిగింది కాబట్టి మమ్ముల అటువంటి టెక్నికల్ ప్రాబ్లం ఏదైతే ఈకి జరిగినటువంటి వారిని తీసుకొని నడిచారో అట్లా కాకుండా ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకులను పిలిపించుకొని చర్చ చేసి ఆ నోట్ ఫైల్లో మమ్మల్ని ఇంప్లీట్ చేస్తే తప్పకుండా ఈ 42% అనేది తప్పకుండా రాస్తుంది. ఏదైతే మిగతా నాయకులు ఏదైతే తెలిసి తెలియక మాట్లాడింది అది చాలా తప్పు. ఇది మీరు అవసరం కూడా చూడవచ్చు. మీరు క్లిక్ ఏది మీడియా ద్వారా మాట్లాడినటువంటి తీసుకొని చూడవచ్చు. నేను చెప్పిందల్లా 100% ఇది కరెక్ట్. ఇది బరాబర్ సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఇప్పటివరకు సైతం కూడా చాలామందికి మీ కమ్యూనిటీలోనే సర్టిఫికెట్ లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది సార్. ఏంటి సార్ ఈ రకమైనటువంటి పరిస్థితికి కారణాలు ఏంటి? ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? మొహమ్మద్ అంకుష్, నేను కోరేది ప్రభుత్వంలో ఒకటే, మాకు ఈ 42%లో మాకు 12% రిజర్వేషన్ ఇవ్వాలని కోరుచున్నాను. ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా మా యొక్క బ్యాక్వర్డ్ కాస్ట్ ముస్లిమ్స్ వెనుకబడి ఉన్నారు. దయచేసి మాకు 42% రిజర్వేషన్లో 12% ఇవ్వాలని కోరుచున్నాను. ఇప్పటి వరకు అంటే మీ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ సర్టిఫికెట్లు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో దీనికి పరిష్కారం ఏంటిది? ముఖ్యంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి దీంట్లో మీరే అడ్డుగా ఉన్నారు, ముస్లింలే అడ్డుగా ఉన్నారు అని చెప్పేసి పదే పదే మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి మీరేం సంబంధం? అయితే ఈ రోజు యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వము తన పరిధిలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్ కల్పించింది. తెలంగాణకు వచ్చేవరకు ముస్లింలు ఉన్నారు కాబట్టి రిజర్వేషన్ ఇవ్వడం లేదు అనే ఆలోచనతో వాళ్ళు మాట్లాడుతున్నారు. మన స్థానికంగా ఉండే తెలంగాణకు సంబంధించిన మినిస్టర్లే ఇది అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. మతానికి సంబంధించిన రిజర్వేషన్ కాదు, ఇది మతానికి సంబంధించింది అని వాళ్ళు పేర్కొంటున్నారు. మతంలో కులాలు ఉంటాయి. హిందూ మతంలో కూడా కులాలు ఉన్నాయి కాబట్టి ఆయా వృత్తిని బట్టి బీసీ, ఏ, బిఈ అని ఇట్లా విభజన చేసిండ్రు, డి అని పెట్టిండ్రు. ముస్లింలో కూడా వృత్తిని బట్టి కులాలు ఉన్నాయి కాబట్టి ఆ వృత్తులను బట్టి రిజర్వేషన్ ఉన్నది. వాళ్ళే చెప్పిండ్రు. పస్మండా ముస్లింలు అంటే ఎవరు అంటే భాష రాని వాళ్ళు, ఉర్దూ భాషకు దూరంగా ఉన్నవారు, సంస్కృతి పరంగా ముస్లింలకు దూరంగా ఉన్నవాళ్ళు, వృత్తి చేసుకొని యాచక వృత్తి చేసుకుంటూ సంచార జీవితం గడిపే వాళ్ళందరికీ మేము పస్మంద ముస్లింలుగా గుర్తించి వాళ్ళందరికీ రిజర్వేషన్ ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడికి వచ్చే వరకు కొన్ని ఇబ్బందులు పెడుతుంది. ఏంటంటే ఇది ముస్లిం మతానికి సంబంధించింది. ముస్లిం మతం వెతికితే కదా మనం దొరికేది. ముస్లిం మతంలో కులాలు ఉంటాయి. ఏదో కొంతమంది ముస్లిం మతంలో కులాలు లేవు, ఖురాన్లో కులాలు లేవు అన్నంత మాత్రాన కులాలు పోతాయా? వృత్తి చేస్తున్నారు కదా, గారెడోళ్ళు ఉన్నారు, వాళ్ళంతా పాములు పట్టుకొని పని చేసుకుంటాను కదా, దూదేకులను వృత్తి చేస్తున్నారు కదా. దూది ఎక్కడం అనేది అది ఏ గ్రూపులో మేతర్లు ఉన్నారు, పాకి పని ఇప్పటికీ చేస్తున్నారు కదా. ఫకీర్లు ఉన్నారు, యాచిస్తున్నారు. వాళ్ళు గుడ్డేలుగులో ఉన్నారు, గుడ్డేలుగుతో ఆటలు ఆడుతున్నారు. మేతరోళ్ళు ఉన్నారు, మేతర్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో. అదేవిధంగా కాషోళ్ళు ఉన్నారు, వీళ్ళంతా వృత్తి చేస్తున్నారు. ఈ వృత్తి చేసే వాళ్ళంతా ఎట్లయితారు? వాళ్ళు ముస్లింలు మతం ఏదైనా కావచ్చు, వృత్తి చేస్తున్నారు కాబట్టి మరి మోడీ గారు చెప్పిన దాని ప్రకారం పస్మందా ముస్లింలంతా 100% వీళ్ళకు సంబంధించిన రిజర్వేషన్ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి, చేయాలి. బీసీలకు రిజర్వేషన్ మీద మీకు ఇష్టం లేకుంటే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వమని చెప్పండి, తప్పేం లేదు. కానీ బీసీలో ఎందుకు రిజర్వేషన్ ఇవ్వట్లేదు అంటే ముస్లింల వల్ల, ముస్లింలకు రిజర్వేషన్ వల్ల అనడం సరైంది కాదు. ఎందుకంటే మీరన్న ప్రకారమే మేమంతా కూడా వృత్తి చేసుకొని బతికేటోళ్ళం. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్న వాళ్ళం. దీంట్లో ఏమాత్రం సంశయం లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీని మీద ఆలోచించాలి. చాలామంది కూడా మన బాబుజాన్ గారు చెప్పినట్టు మరి రాజేందర్ గారికి తెలుసు, రఘునందన్ రావు గారికి తెలుసు, ఈవెన్ బండి సంజయ్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళే కాబట్టి ముస్లింల గురించి ఆయనకు కూడా తెలిసి ఉండాలి, తెలిసి ఉంటుంది కూడా. దీంట్లో ఉద్దేశం ఏమిటంటే తప్పనిసరిగా ఏదో ప్రభుత్వము
బీసీల రిజర్వేషన్ ఇవ్వకుండా మాకు ఈ విషయం చెప్పింది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. మేమంతా బీసీలము, బీసీ ముస్లింలము, బీసీ మతంలో ఉండే వృత్తులు చేసే వాళ్లకు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళం కాబట్టి ఇది మాకు ఖచ్చితంగా ఇది రిజర్వేషన్ వర్తిస్తుంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఎట్లా మాకు రిజర్వేషన్ రాదు, మీరు అన్న ప్రకారమే మాకు రావాలి కదా, మేము చేసే వృత్తి అది కదా, కాబట్టి తప్పనిసరిగా రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నాం సార్. మీరేం చెప్పదలుచుకున్నారు సార్ ఈ రిజర్వేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ 4% రిజర్వేషన్ రాజశేఖర్ రెడ్డి గారి సీఎం ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది ముస్లింలకు, అంటే మైనార్టీస్కి అంటే దాంట్లో 14 హబీలా చేసి ఇచ్చిండ్రు. ఇప్పటిదాకా కూడా దాంట్లో నూర్బాష్ దుదేకులా ముస్లిమ్స్ ఆ 4% రిజర్వేషన్లో లేరు. ఇప్పుడు కూడా బీసీ రిజర్వేషన్ 42% ఇస్తుండ్రు కదా కాంగ్రెస్ గవర్నమెంట్, దాంట్లో 10% ముస్లిమ్స్ బ్యాక్వర్డ్స్ ఉన్నారని చెప్తుండ్రు. దాంట్లో కూడా సేమ్ అదే లెక్కల మనం రిజర్వేషన్ ఇస్తే చాలా మన నూర్బాష్ ముస్లిమ్స్ చాలా దాంట్లో లాస్ అయిపోతారు. ఇప్పటిదాకా మన ఊర్లో ఉన్న దూదేకులా ముస్లిమ్స్ కానీ, నూర్బాష్ కానీ, పింజారే కానీ వీళ్ళకంతా నష్టమవుతుంది. అయితే మేము గవర్నమెంట్కి ఇప్పుడు టాపిక్ అయితే వేరే వచ్చేసింది మొత్తం, కానీ మా కోరిక ఏంటంటే, మా డిమాండ్ ఏంటంటే ఫస్ట్ మీరు ఈ దూదేకులా ముస్లిం, నూర్బాషా ముస్లిమ్స్కి దాంట్లో ఎంత వాటా ఇస్తుండ్రని మా అందరిది ఒక క్వశ్చన్. ఏంటిదన్న మీరు ఇలా ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంది? ఒక పక్కనేమో మీరే అడ్డుగా ఉన్నారు ఈ రిజర్వేషన్లు, అంటే మీరు అంటే ముస్లింలు అడ్డుగా ఉన్నారని చెప్పేసి కూడా ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని ఇలా బీజేపీ గవర్నమెంట్ని సూటిగా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. ఇవాళ ముస్లిమ్స్ అనేది 42%లో ఎక్కడ అడ్డు ఉందన్నది మీరు ఒక్కసారి దాన్ని క్లారిఫై చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇదేంటంటే డైవర్షన్ పాలిటిక్స్ పట్టించి ఇవాళ 42% రిజర్వేషన్ ఇస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి పేరు వస్తుందో, లేదా రేవంత్ రెడ్డి గారు ఏమైనా నేషనల్ లీడర్ అవుతారని ఒక కుట్రలు కుతంత్రాలతో మీరు చేస్తున్న ఈ ప్రయత్నం తప్ప మీరు చూపేయండి. ఇవాళ 42% ఎక్కడుంది? 42% 10% ఎక్కడుంది? ఆ రోజు నూర్బాషా దూదేకుల ముస్లింలకు కూడా 77 నుంచి కూడా 77 నుంచి కూడా ఆ రోజు మేము బీసీబీలో ఉన్నాం. రాజశేఖర్ గారు 4% రిజర్వేషన్ ఉంది. ఈ పోను మీరు ఎక్కడ 10% మాకు చూపించగలుగుతారా అని ఇవాళ బీజేపీ గవర్నమెంట్ అడుగుతున్నాం. మీరు చూపిస్తే చెప్పండి. మీరు బీజేపీ నాయకులు వస్తారా, ఎమ్మెల్యేలు వస్తారా, ఎంపీలు వస్తారా? మా కులాల నుంచి కన్నా వేసుకొని మేము కూర్చుంటాం. మీరు డెబిట్ పెట్టండి, మీరు ఎక్కడ ఉన్నారని చెప్పండి. మేము ఖచ్చితంగా దాన్ని నివృత్తి చేయండి. దానికి మేమే సమాధానం చెప్పడం సిద్ధంగా ఉన్నాం కూడా ఇవాళ బీజేపీ గవర్నమెంట్ అడగడం జరుగుతుంది. ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది, మరో పక్కన ఒక పక్కన సమావేశం కూడా నిర్వహించుకోవడం జరిగింది. సో ఏంటి కార్యాచరణ ఏంటిది మరి? ఇవాళ ముఖ్యంగా కార్యాచరణ అంటే ఇవాళ నూర్బాషా దూదేకులు కూడా మేము కూడా ఎన్నో దశాబ్దాల నుంచి ఎన్నో డిమాండ్స్తో ముందుకు పోవడం జరిగింది. కానీ ఏ గవర్నమెంట్ కూడా మాకు రాలేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఇచ్చిన గవర్నమెంట్ మాత్రం ఒకటి 4% రిజర్వేషన్ ఇచ్చింది. ఆ 4% రిజర్వేషన్ కూడా చట్టబద్ధత లేకుండా కొంతమందిని ఆ రోజు ఉన్న రాజకీయ నాయకులు అడ్డుపడి ఆ రోజు కూడా నూర్బాషా దూదేకులు కూడా వివక్ష చూపడం జరిగింది. ఆ వివక్ష కూడా ఇన్ని రోజులు పోరాడుతున్నాం. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే దానికి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, అది చట్టబద్ధత లేదు అంటున్నాం. మేము ఏమడుతున్నామంటే చట్టబద్ధత కల్పియండి, చట్టబద్ధత కల్పించుకుంటూ మా బీసీబీకి నూర్బాషాకి ఇవ్వండి. లేదు మీకు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, లేదు ఇవాళ ఇచ్చారు, మీరు ఓసీలకి ఇచ్చారు, రెడ్డి కార్పొరేషన్ ఇచ్చారు, కమ్మ కార్పొరేషన్ ఇచ్చారు, బ్రాహ్మణ కార్పొరేషన్ ఇచ్చారు, ఓసీ కార్పొరేషన్ మన వైశ్యాస్ ఇచ్చారు. నేను వాళ్ళకి ఇస్తున్నందుకు నాకు తప్పేటట్లు ఇవ్వండి ఎవరైతే. ఎందుకంటే ఇలా బ్రాహ్మణ్స్లో కూడా పాపం చాలా 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 కడుపు బీద పరిస్థితిలో ఉన్న బ్రాహ్మణ్స్ ఉన్నారు, వాళ్ళకి చాలా ఇవ్వాలి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి. ఆయన మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు? తెలంగాణ రాష్ట్రంలో దగ్గర 18 లక్షలు ఉన్న జనాభాని మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు? ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించాలి, మాకు న్యాయం చేయాలి. మేము కూడా ఇలా ఏ బి మూడిటితో పోరాడుకుంటూ కూడా మా దూదేకుల జనాభా ఎంత ఉంది, నూర్బాషా దూదేకులు మా దామాషా ప్రకారం కూడా ఎంత ఇవ్వాల్సింది, ఎంత రావాలని కూడా మీ ఇలా గవర్నమెంట్ అడగడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు అన్ని కులాలను గుర్తించినట్టు ఈరోజు ముస్లిం మైనార్టీలలో అన్ని తెగలు ఉన్నాయి. ఏంటిది మన దూదేకులలో అన్ని సబ్ కులాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఏ విధంగా అయితే 42% ఇచ్చిండ్లో బీసీలకు, అదేవిధంగా ముస్లిం మైనార్టీలో దూదేక వాళ్ళు ఇంకా సబ్ కులాలు ఉన్నాయి, వాళ్ళని కూడా గుర్తించి మేము ప్రజలకు సేవకుని కాదు, నేను ప్రజలకు సేవకునిగా, ప్రజల్లో మార్పుగా, ప్రజలలో ఒక అద్భుతమైన మంచి రిజల్ట్ చూస్తుండు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ టోటల్ అన్ని స్టేట్లలో నెంబర్ 1 రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఉన్నది. అది మేము అందరం గుర్తించినాం. ఈ యొక్క సబ్జెక్టు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక చిన్న ఇష్యూయే. రేవంత్ రెడ్డి సీఎం గారి రిక్వెస్ట్ మేము అందరం మా ముస్లిం వర్గాలందరం సీఎం రేవంత్ రెడ్డి గారికి చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి
మా యొక్క రిజర్వేషన్లను మీరు మాకు సరి అయిన విద్యాపరంగా కానీ ఉద్యోగం పరంగా కానీ మాకు సంబంధించిన రిజర్వేషన్లో 12% మాకు కూడా హక్కు వాటా మాకు కూడా ఇప్పించగలరని రాష్ట్ర గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు రవీంద్ర భారతిలో ముస్లిం బీసీ మైనారిటీ వాళ్ళకు 42% ఇచ్చినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీ లోపల బిల్ ప్రవేశపెట్టి బీసీ ముస్లింలకు 42% ఇవ్వాలని చెప్పేసి పెట్టినప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి ఇక్కడ అపోజిషన్గా ఉన్నటువంటి ప్రభుత్వాలు ముఖ్యంగా సెంట్రల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ముస్లింలకు ఇచ్చేటువంటి అని చెప్తున్నారు పర్సెంటేజీ, కానీ ఇది కాదు. ఎందుకంటే ఈ మైనార్టీ అనేటువంటి దాని లోపల బీసీ కులస్తులుగా ఉన్నటువంటిది పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళకు 42% లోపల 10% అన్నారు కదా, దాన్ని తప్పనిసరిగా కల్పించాలి. ఎందుకంటే రాజ్యాంగం లోపల పొందుపరిచారు. 71 నుంచి కూడా బీసీలు ఉన్నారు, ఏ గ్రూప్, బి గ్రూప్, ఈ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీన్ని వాళ్ళు అపోజిషన్ చేయకుండా రాజ్యాంగం ప్రకారంగా మనకు మా ముస్లిం మైనార్టీలో ఉన్నటువంటి బీసీ వాళ్ళకు 42% 10% ఇవ్వాలని కోరుకుంటున్నాము. తప్పనిసరిగా కూడా ఈ యొక్క సమావేశం యొక్క ఉద్దేశం కూడా అదే అని తెలియజేస్తూ మీ టీవీ ద్వారా ప్రజలకు తెలియపరచాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము